సంసారంలో ఆనందంగా ఉండే రహస్యాలు పురాణాల ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి, నేను మీ గాయత్రి. మనం జీవితంలో ఆనందంగా ఉండటానికి ఎన్నో మార్గాలను వెతుకుతూ ఉంటాం. కానీ మన పురాణాల్లోనే సంతోషంగా ప్రశాంతంగా జీవించడానికి అమూల్యమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ రోజు పురాణాల్లో చెప్పిన సంసార జీవన రహస్యాలను తెలుసుకుందాం. రామాయణ బోధన ద్వారా ధర్మమే ధనం అని తెలుసుకోవచ్చు. రామాయణం మనకు కుటుంబ జీవితం గురించి గొప్ప బోధన ఇస్తుంది. రాముడు తన ధర్మాన్ని పాటించటంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా కుటుంబ బంధాలను గౌరవించాడు. కుటుంబ జీవితం ఆనందంగా ఉండాలంటే పరస్పర గౌరవం, నమ్మకం, ప్రేమ ఉంటే చాలు. సీతమ్మ తన భర్తను ఆదర్శంగా చూసినట్లే రాముడు కూడా ఆమెను గౌరవించాడు. అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు సీతమ్మను మిట్ట మధ్యరాత్రి ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లాలని రాముడు చెప్పినప్పటికీ ఆమె తాను భర్తతోనే ఉండాలనే సంకల్పంతో అతనితో బయలుదేరింది. ఇది స్త్రీ ధర్మాన్ని ప్రతిబింబించగా రాముడు ఆమెను అంగీకరించటం ద్వారా పరస్పర గౌరవం కుటుంబ బంధాన్ని ఎంత బలంగా ఉంచుతుందో తెలియజేస్తుంది. ఇక లక్ష్మణుడి విషయానికి వస్తే ఆయన సోదర భక్తి అందరికీ ఆదర్శం. రాముడికి అండగా ఉండేందుకు లక్ష్మణుడు కూడా తన భార్యను వదిలి వనవాసం వెళ్లటం కుటుంబానికి అంకిత భావం ఏ స్థాయిలో ఉండాలో మనకు అర్థమవుతుంది. ఆనందంగా ఉండటానికి కుటుంబంలో ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకోవటం చాలా అవసరం. మహాభారత ఉపదేశంతో త్యాగంలోనే సుఖం ఉందని తెలుసుకోవచ్చు. మహాభారతం మనకు అహంకారం, ఆశ, క్రోధం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. కౌరవులు అధికాస మనస్తత్వంతో వ్యవహరించగా పాండవులు సహనంతో ఉన్నారు. ధర్మరాజు చెబుతున్నట్లుగా ఒకరి కోసం కుటుంబం, కుటుంబం కోసం సమాజం త్యాగం చేయటం వల్లే నిజమైన ఆనందం లభిస్తుంది. మనం నేడు ఈ విషయాన్ని జీవితంలో అంగీకరిస్తే మన సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. మహాభారతంలో ఎన్నో సంఘటనలు మనకు త్యాగం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. పాండవులు తమ హక్కైన రాజ్యాన్ని కోల్పోయి కూడా క్షమాభావంతో, సహనంతో ఉన్నారు. వారు రాజ్యాన్ని కోల్పోయినా ప్రతీకారం గురించి ఆలోచించకుండా ధర్మాన్ని పాటించారు. అరణ్యవాసం అనుభవించినప్పటికీ వారు ధర్మబద్ధంగా నడుచుకున్నారు. యుద్ధం తర్వాత పాండవులు రాజ్యాన్ని పొందినప్పటికీ ధర్మరాజు తాను రాజుగా ఉండటానికి అనుమతించలేదని భావించాడు. ఆయన త్యాగ భావన ఎంత గొప్పదో భగవానుడు కూడా ఆయనను ప్రశంసించాడు. అర్జునుడు తన గర్వాన్ని విడిచిపెట్టడం ద్వారా స్వర్గానికి వెళ్లే సమయంలో నిజమైన ధర్మాన్ని పాటించాడు. అతడు తన ధనుర్విద్యలో అత్యుత్తముడైన చివరకు భగవంతుని ముందు నొగ్గాడు. ఈ ఉదాహరణ మనకు గర్వాన్ని వదిలితేనే నిజమైన విజయం లభిస్తుందని చెబుతోంది. కర్ణుడు తన జీవితాన్ని దానశీలకు అంకితం చేశాడు. అతనికి చివరి నిమిషంలో కూడా తాను దానం చేయగలిగితే ఏమైనా ఉందా అని ఆలోచించటం త్యాగానికి ఉన్న స్థాయిని తెలియజేస్తుంది. పరోపకారంలో ఉన్న ఆనందం అతడు మిగిల్చిన గొప్ప బోధ. భీష్ముడు జీవితమంతా త్యాగానికి నిదర్శనంగా నిలిచాడు. తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి తన హక్కును త్యాగం చేసి భరతవంశ పరంపర కొనసాగటంలో సహాయపడ్డాడు. ఆయన చూపించిన త్యాగశీలత మనం జీవితంలో పాటించగలిగితే కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సంఘటనలు మనకు అహంకారాన్ని వదిలిపెట్టి నిస్వార్థంగా జీవించటం వల్లే మన కుటుంబంలో ఆనందం నెలకొంటుందని తెలియజేస్తాయి. నేటి కాలంలో కూడా మనం స్వార్థాన్ని తగ్గించి ఇతరుల కోసం త్యాగం చేయటం ద్వారా మన జీవితాన్ని సంతోషంగా మార్చుకోవచ్చు. సహనం, పరస్పర సహాయ సహకారాలు, త్యాగం ఉంటేనే సంసారం నెరవేరుతుంది. భాగవతం సందేశం ద్వారా పరస్పర గౌరవమే బలమైన బంధం అని తెలుసుకోవచ్చు. భాగవతం మనకు స్నేహం, కుటుంబ బంధాలు, క్షమాభావం గురించి గొప్ప బోధననిస్తుంది. కృష్ణుడు, సుధాముల మధ్య ఉన్న మైత్రి నిస్వార్థమైనది. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశపుడి హత్యాచారాన్ని సహించినా ద్వేషం లేకుండా క్షమించాడు. ధ్రువుడు
తండ్రి ప్రేమను పొందకపోయినా పట్టుదలతో భగవంతుని ఆశీర్వాదం పొందాడు. ఈ సంఘటనలు క్షమాభావం, ప్రేమ, విశ్వాసం సంసార జీవితంలో ఎంత ముఖ్యమో చెబుతున్నాయి. శాంతియుత జీవన మార్గం క్షమించడం ద్వారానే సాధించవచ్చు. క్షమాభావం అనేది సంసారాన్ని నిలబెట్టే అద్భుతమైన శక్తి. మన పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాముడు రావణుణ్ణి వధించినా చివరికి అతని సద్గుణాలను గుర్తించి గౌరవించాడు. పాండవులు ధృతరాష్ట్రుడిని క్షమించి యుద్ధం తర్వాత అతనికి అవసరమైన ఆదరణ ఇచ్చారు. శివుడు తనపై చేసిన అపచారాలను కూడా క్షమించి భక్తులకు ఆశీస్సులు అందించాడు. భరతుడు తాయార దోషాన్ని క్షమించి సింహాసనం స్వీకరించకుండా రాముని కోసం పాలన చేశాడు. ద్రౌపది ఆమెపై జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకున్నా అశ్వత్థాముని వధించకుండా క్షమించే హృదయాన్ని చూపించింది. వసుదేవ దేవకులు కంసుడు వారి పిల్లలను హత్య చేసినా చివరికి అతన్ని క్షమించారు. సంసారంలో మనం ఒకరిని ఒకరు క్షమించుకుంటేనే నిజమైన ఆనందాన్ని పొందగలము. క్షమాభావం ద్వారా శాంతి మరియు ప్రేమ మన జీవితాలను మధురంగా మార్చుతాయి. కుటుంబ బంధాల మూలస్తంభం నమ్మకమే. నమ్మకం లేకుండా ఎలాంటి బంధం నిలబడదు. పురాణాల్లో కొన్ని కథలు మనకు ఈ విషయాన్ని బలంగా తెలియజేస్తాయి. సీతమ్మ రాముడిపై సంపూర్ణమైన నమ్మకంతో అడవిలోకి వెళ్ళింది. హనుమంతుడు రాముని సేవకుడిగా ఎప్పుడూ విశ్వాసంతోనే ఉన్నాడు. శబరి భగవంతుని కోసం ఎదురు చూస్తూ తన భక్తిని ప్రదర్శించింది. అర్జునుడు శ్రీకృష్ణుడిని తన మార్గదర్శకునిగా నమ్మి కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించాడు. మార్కండేయం శివుని అనుగ్రహంపై అపారమైన నమ్మకంతో తన జీవితాన్ని భగవద్భక్తిగా గడిపాడు. ఈ కథలు మనకు నమ్మకం అనేది బలమైన బంధాలకు పునాది అని స్పష్టంగా తెలియజేస్తాయి. నమ్మకం ఉంటేనే ప్రేమ, గౌరవం మరియు అనుబంధం నిలిచిపోతాయి. పురాణాలు మనకు ధర్మం, త్యాగం, గౌరవం, క్షమాభావం, నమ్మకం వంటి విలువలను నేర్పించాయి. ఇవన్నీ పాటిస్తే మన సంసార జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. నమ్మకం ఉంటే బంధాలు మరింత బలంగా ఉంటాయి. క్షమాభావం ఉంటే మనసుకు ప్రశాంతి లభిస్తుంది. గౌరవం ఉంటే పరస్పర బంధాలు మరింత మధురంగా ఉంటాయి. సహనశీలత ఉంటే కుటుంబం మరింత బలంగా నిలుస్తుంది. భక్తి మరియు ధర్మనిష్ట ఉంటే జీవిత ప్రయాణం సాఫల్యంగా ఉంటుంది. ఈ విలువలను మన జీవితంలో అనుసరించి మన కుటుంబాలను బలంగా, ఆనందంగా ఉంచుకుందాం. మన సంస్కృతి గొప్పతనాన్ని పునరుద్ధరించుకుందాం. ఈ విలువలన్నీ పాటించడం ద్వారా మీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయని అనిపిస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వాయిస్ ఆఫ్ గాయత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.